నమస్తే అందరికీ. ఈరోజు మనం భగవద్గీతలో 2వ అధ్యాయం యొక్క 40వ శ్లోకం గురించి తెలుసుకుందాం. నేహాభిక్రమ నసోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పం అపి యస్య ధర్మస్య త్రయతే మహతో భవత్. అంటే ఈ భక్తి మార్గంలో నాతో ముందుకు వస్తావా అర్జున అని చెప్పి చెప్తాడనమాట కృష్ణుడు. అంటే ఈ భక్తి మార్గంలో నా వైపు ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉండాలి. ఇంకా ఏదన్నా ఒక పని మొదలు పెడితే మనం పూర్తి చేయందే ఫలితం రాదు. కానీ ఈ భక్తి మార్గంలో నా వైపు ఒక్క అడుగు ముందుకు వేసినా దానికి తగ్గ ఫలితం వస్తుంది. ఆ భక్తి మార్గంలో మధ్యలో ఆగిపోయినా కూడా నేను నా భక్తునికి తోడుగానే ఉంటాను. మళ్ళీ తిరిగి 2వ అడుగు నుంచి నా భక్తి మార్గంలో అడుగు ముందుకు వేయొచ్చు. కానీ వేరే ఏమన్నా మనం ప్రయత్నిస్తే మాత్రం మళ్ళీ తిరిగి మొదటి నుంచి ప్రయత్నించాలి. కానీ భక్తి మార్గంలో 2వ అడుగు నుంచి మళ్ళీ తిరిగి కొనసాగించవచ్చు అని చెప్పి కృష్ణుడు చెప్తాడనమాట. ఇలా నా వైపు అడుగులు ముందుకు వేస్తూ మరణిస్తే వచ్చే జన్మలో ఉత్తమమైన సంస్కారం ఉన్న కుటుంబంలో పుట్టి అదే మార్గాన్ని తిరిగి కొనసాగించే అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తాడు. ఈ భక్తి మార్గంలో ముందుకు వెళ్ళడానికి వేర్పత్ని సబ్స్క్రైబ్ చేస్తారా? కృష్ణ కృష్ణ.